హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మనం ఒక గ్రాండ్గా ఉండే క్రోషా కుచ్చు డిజైన్ అనేది నేర్చుకుందాం ఫ్రెండ్స్. దానికోసం ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మనకి వీడియో అనేది ఈజీగా అర్థమవుతుంది. దానికోసం నేను ఈరోజు యూస్ చేస్తున్న వచ్చేసి ఇలాంటి రింగ్స్ అండి. మళ్ళీ ఇలాంటివి రౌండ్గా ఉండే స్మాల్ బీడ్స్. మళ్ళీ మనము ఎప్పుడు తీసుకున్నట్టే క్రోషా నీడిల్ అండి, నీడిల్ నంబర్ 10. ఇది వచ్చేసి 0.75 mm 10 నెంబర్ నీడిల్ అండి. మళ్ళీ నేను 6 strands ఆఫ్ సిల్క్ థ్రెడ్ తీసుకుంటున్నాను. ఫస్ట్ మనం ఇలా శారీకి ఇలా లాక్ అనేది వేసుకోవాల్సి ఉంటుందండి. లాక్ వేసుకున్నాక ఫస్ట్ ఇలా 4 చైన్స్ అనేటివి వేసుకొని దీన్ని ఇలా శారీకి మనం కుట్టుకోవాలండి. మళ్ళీ 4 చైన్స్ అనేటివి ఇలా వేయాలి. మళ్ళీ శారీకి వచ్చేసి ఇలా సింగిల్ క్రోషే అనేది వేయాలండి. వేసి ఇప్పుడు ఈ థ్రెడ్ని ఇలా బయటికి అనేది ఇలా లాక్కోవాలండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 2 బీడ్స్ ఇలా కలుపుకొని దీనికి 2 వైపున హోల్స్ అనేటివి ఉంటాయండి. ఇప్పుడు మనము ఈ బీడ్ని ఇందులోకి వేసి మనం ఏదైతే థ్రెడ్ ఇలా బయటికి లాక్కున్నామో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుందండి. బిగినర్స్ ఎవరైనా ఈజీగా నేర్చుకోవచ్చు. మనం ఇలా థ్రెడ్ అనేది బయటికి లాక్కున్నాక ఫ్రెండ్స్, మనము ఇక్కడ మనం ఒక లాక్ అనేది ఇలా వేసి మళ్ళీ ఇది ఎక్కడి వరకు వస్తుందో శారీకి మనం ఇలా చూసుకొని దీన్ని కూడా ఇలా సింగిల్ క్రోషే వేసి అటాచ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ 4 చైన్స్ అనేటివి వేయాలి. వేసి 4 చైన్స్ ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని మళ్ళీ దీన్ని కూడా ఇలా శారీకి అటాచ్ అనేది చేసుకోవాలండి. మళ్ళీ ఇది కూడా చూసుకోవాలి. ఇలా 4 చైన్స్, మళ్ళీ ఇంకొక 4 చైన్ అనేది వేయాలి. ఇలా లాస్ట్ వరకు వచ్చాము కదా ఫ్రెండ్స్. మళ్ళీ దీన్ని థ్రెడ్ని ఇలా బయటికి అనేది లాక్కొని మళ్ళీ మనము బీడ్ అనేది ఎక్కించుకోవాలి. ఈ బీడ్ని ఇలా మనం మళ్ళీ లాక్ అనేది వేసుకొని ఇది ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని శారీకి ఇలా అటాచ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. అటాచ్ చేసుకున్నాక మళ్ళీ మనం ఒక 4 చైన్ అనేది ఇలా వేయాలి. ఇలా వేసి ఇది కూడా శారీకి ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని దీన్ని ఇలా సింగిల్ క్రోషే అనేది వేయాలి. ఇప్పుడు మనము లాస్ట్ వరకు వచ్చేసాం కదా. లాస్ట్లో మనము ఇక్కడ ఇంకొక సింగిల్ క్రోషే అనేది ఇలా వేసుకోనండి. ఇప్పుడు మనము 2 చైన్స్ ఇలా వేసుకొని ఎక్సెస్ థ్రెడ్ని మనము ట్రిమ్ అనేది చేసేసేయాలండి. ఇలా ట్రిమ్ చేసేసి ఈ థ్రెడ్ని ఇలా బయటికి లాక్కుంటే మనకు ఈ లైన్ అనేది ఇలా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ శారీకి ఇలా ముడేసుకొని లాక్ అనేది చేసుకున్నామండి. 4 చైన్స్ వేసి ఇక్కడ సింగిల్ క్రోషే అటాచ్ చేసుకున్నాము. మళ్ళీ 4 చైన్ వేసి అటాచ్ చేసుకున్నామండి. అప్పుడు మళ్ళీ ఈ బీడ్ అనేది ఇలా ఎక్కించుకున్నాక మధ్యలో 4 చైన్ 3 times వేసి మనం ఇలా బీడ్స్ అనేటివి అటాచ్ అనేది చేస్తూ ఇలా సింగిల్ లైన్ అనేది ఫస్ట్ స్టెప్ అనేది మనం ఇలా కంప్లీట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను మళ్ళీ సెకండ్ స్టెప్కి కూడా సేమ్ కలర్ థ్రెడ్ అనేది యూస్ చేస్తున్నానండి. మనము ఎక్కడైతే ఫస్ట్ మనం స్టార్ట్ పెట్టామో ఆ థ్రెడ్ని ఇలా బయటికి అనేది లాక్కొని మనం ఇక్కడ ముడి అనేది వేసుకోవాలండి. మన ఇష్టం అండి, మనం అలానైనా ముడి వేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా ముడి వేసుకోవచ్చు అండి. మనకు కొంచెం టైట్ అనిపించే వరకు ఒక 2 నుంచి 3 knots ఇలా టైట్గా అని వేసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న ఫింగర్కి మనం ఇలా థ్రెడ్ అనేది బ్యాలెన్స్ చేస్తూ ఇలా సింగిల్ క్రోషే అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు నేను 4 చైన్స్ అనేటివి ఇలా వేస్తున్నాను. 4 చైన్స్ వేసి మనం ఎక్కడైతే ఇక్కడ సింగిల్ క్రోషే వేసామో సేమ్ అదే జాగాలో ఇంకొక సింగిల్ క్రోషే వేసి
ఇలా అటాచ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉన్న ఫింగర్కి ఇలా మనము థ్రెడ్ అనేది బ్యాలెన్స్ చేస్తూ ఈ రింగ్లో ఏదైతే స్పేస్ ఉంటుందో అండి డైరెక్ట్ ఆ రింగ్లో మనం ఒక డబుల్ క్రోషే అనేది డబుల్ క్రోషే అనేది ఇలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు 3 చైన్స్ అనేటివి ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ ఏదైతే మనం డబుల్ క్రోషే వేసామో దాని బ్యాక్ సైడ్ నుంచి ఇలా థ్రెడ్ తీసుకొని వచ్చి దీన్ని ఇలా ఒక పికాట్ లాగా రెడీ అనేది చేసుకోవాలండి. డబుల్ క్రోషే వేసాం కదా, మళ్ళీ ఇలా 3 చైన్స్ అనేటివి ఇలా వేసుకొని మనం మళ్ళీ ఇలా డబుల్ క్రోషే బ్యాక్ సైడ్ నుంచి ఇలా తీయాలి. టోటల్ ఇందులో మనకి 10 డబుల్ క్రోషెస్ అనేవి వస్తాయండి. 10 పికాట్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఈ డిజైన్ ఎవరైనా ఒక్కసారి చూస్తే ఈజీగా నేర్చుకునే డిజైన్ ఫ్రెండ్స్. ఇదేం పెద్ద రిస్క్ ఉన్న డిజైన్ ఏమీ కాదు. ఓన్లీ డబుల్ క్రోషే తెలుసుంటే ఈ డిజైన్ అనేది ఈజీగా అయిపోతుందండి. ఒకటి మనం నేర్చుకోవాలని మనకి ఇంట్రెస్ట్ ఉండి ప్యాషన్ ఉంటే ఏదైనా మనం సాధించగలుగుతామండి. నేర్చుకోవాలి. ఉట్టిగా టీవీ చూసి టైం అనేది వేస్ట్ చేసే కన్నా ఇలాంటి మనము క్రాఫ్ట్ వర్క్స్ అనేటివి చేసి చూసి నేర్చుకుంటే అది చాలా బెటర్ అండి. ఇది వచ్చేసి 9th వన్ అండి. మనం ఎప్పుడు కానీ థ్రెడ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉన్న ఫింగర్కి మనం టైట్గా చుట్టుకుంటే ఈ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. క్రోషా వర్క్ చేసేటప్పుడు మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం అదండి. ఇలా ఇది వచ్చేసి 10. మనం 10 వేస్తే ఈ ఆర్చ్ అనేది ఇలా కంప్లీట్ అయిపోతుంది. మనం ఇంకొకటి ఏంటంటే ఈ గుంజేటప్పుడు ఈ రింగ్స్లో మనము నీడిల్ని గట్టిగా పెట్టి గుంజుకోవద్దండి. ఎందుకంటే ఇది వచ్చేసి రింగ్ వచ్చేసి ప్లాస్టిక్ది కాబట్టి విరిగిపోతుందేమో అని. ఇప్పుడు మనము ఎక్కడైతే 4 చైన్ స్పేస్ వదిలామో సేమ్ అక్కడనే మనము ఇలా సింగిల్ క్రోషే వేసి మళ్ళీ మనం ఒక 4 చైన్ అనేది ఇలా వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ ఇక్కడ 4 చైన్ ఉన్న స్పేస్లో మనం ఒక సింగిల్ క్రోషే వేసి సింగిల్ క్రోషే పైన ఇంకో సింగిల్ క్రోషే వేసి ఇది అటాచ్ చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ నీడిల్ పైన ఇలా థ్రెడ్ అనేది తీసుకొని ఈ రింగులో మనం డైరెక్ట్గా 10 హాఫ్ డబుల్ క్రోషేస్ ఇలా పికాట్స్ అనేటివి వేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా ఓకే ఫ్రెండ్స్, నా డిజైన్ ఇదండి, మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, డిజైన్ అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఐ హోప్ అందరికీ ఈ డిజైన్ నచ్చుంటుందని అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ డిజైన్ నచ్చుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.